ఆర్మూర్ అభివృద్ధి కోసం అసెంబ్లీలో గలమిప్పిన నేత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. అప్పుల తెలంగాణలో అయినా కూడా ఆర్మూర్ అభివృద్ధి కోసం పాటుపడతాను, ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా వారి కోసం కృషి చేస్తానన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. వరండి సార్, చెప్పండి. అసెంబ్లీలో ఆర్మూర్ అభివృద్ధి కోసం గలం విప్పారు. మీ ఒక్క ఆర్మూర్ నియోజకవర్గం ఒక్క ఓటు కూడా పొల్లు పోకుండా వారందరి కోసం న్యాయం చేస్తామన్నారు. ఆర్మూర్ అభివృద్ధి కోసం అప్పుల తెలంగాణలో ఎలా అడుగుతారు, ఎలా నిధులు తెస్తారు? అదే చెప్పాను కదా, ఇప్పుడు ఆర్మూర్ అభివృద్ధి కాదు, తెలంగాణ అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతున్నాను. తెలంగాణలో ఎక్కడైతే నిరుద్యోగులకు ఒక శాపం కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పాలసీలో లేని స్థలాలు ఇవ్వడానికి గురించి కావచ్చు, మొత్తం ఎంటైర్ తెలంగాణ పేదవాళ్ళ గురించి, విద్యార్థుల గురించి మధ్య గురించి కొట్లాడుతున్నాను. ఇంకా ఆర్మూర్ వరకు వస్తే, నాకు ఈరోజు నికాల్పూర్లో జరిగిన ఏది సబ్స్టేషన్ దానికి ఓపెనింగ్ అది ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన, నాకు ఓటేసిన ఏ చేతిని కూడా నిరుత్సాహపరచను. మీరు గర్వంగా తలెత్తుకుంటా ప్రవర్తిస్తాను, సాధిస్తాను. అప్పుల తెలంగాణ, అప్పుల కుప్పైన తెలంగాణలో ఎటువంటి ఆరుగారని చెప్పి ఇంక ఇప్పటివరకు ఏది చేయకుండా కానీ మాకు ఇవ్వాల్సిన దాని మీద వాటర్లు కొట్లాడుతున్నాం, తీసుకొస్తున్నాం. సబ్స్టేషన్స్ కావచ్చు, బట్టి విక్రమార్కని నిలదీసినాం, తీసుకొచ్చినాం. ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, నిలదీసినాం, తీసుకొచ్చినాం. ఇంటిగ్రేటెడ్ ముఖ్యమంత్రి నిలదీసినాం, తీసుకొచ్చినాం. రోడ్స్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, సిఆర్ఎఫ్బి కావచ్చు, రెండోది పిల్లల హాస్టళ్ళ గురించి కావచ్చు, ఆర్టీసీ డిపోల గురించి కావచ్చు, మా వాటా మాకే కావాలని నిలబడి కొట్లాడిన ఆర్మూర్ గడ్డ ఇది. వాళ్ళ ప్రతినిధిని కాబట్టి వాళ్ళకి చెప్పాను, మీరు వేసిన ఏ ఓటు కూడా వృధా కానివ్వను అని చెప్పాను వాళ్ళకు. అదే ఆ సందర్భంలో అన్న మాట. అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాయకులుగా ఉంటారు. గతంలో చాలామంది ఆర్మూర్ని ఏలిన ప్రాంతంలో ఉన్నారు, చాలామంది నాయకులు పోయినారు. కానీ మీరే ఆ మాట అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రతి ఒక్కరూ నాకు ఓటేశారు, ఎవరి ఓటు కూడా వృధా కానివ్వననే అంత పెద్ద మాట అన్నారు. అంత పెద్ద మాట ఏం కాదు. మరి ఇప్పటికి చూడండి, మీరు ఎన్నో జర్నలిజంలో ఎప్పుడు వచ్చారు, ఈ ఛానళ్ళలో ఎప్పుడు చేశారు? మరి సుమారు ఒక 30 ఏళ్ళ నుంచి అన్న తీసుకోండి, ఎక్కడైనా ఆర్మూరు శాసనసభ్యుడు ప్రజల సమస్యల మీద గలమెత్తిన రోజుందా? ఏ శాసనసభ్యులు పేర్లు పెట్టట్లేదు నేను. సుమారు 30 సంవత్సరాల నుంచి సుమారు నేను మాట్లాడిన గల్ఫ్ కార్మికుల గురించి కావచ్చు, లేకపోతే నిజామాబాద్ కనుమరుగైపోతున్న నిజాం సాగర్ కెనాల్ గురించి కావచ్చు, కడగడుతున్న మా నిజామాబాద్ జిల్లా రైతుల బతుకులు కావచ్చు, కార్ఖాన్ల మాడిపోతున్న ఆడబిడ్డల గురించి కావచ్చు, పేదలు కావచ్చు, దళితులు కావచ్చు, ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, కుద్వాన్పూర్ బీసీ హాస్టల్ కావచ్చు, జిరాయిత్ నగర్ ముస్లింల స్కూల్ కావచ్చు, లేకపోతే ఆర్మూర్ అభివృద్ధి గురించి ఎక్కడన్నా ఎప్పుడైనా అసెంబ్లీలో చిన్నయానం అనేది ఉంటుంది, గాదపల్లి అని ఉంటుంది, లేదు ఎల్మల గ్రామం ఉంటుంది, ఐలాపూర్ గ్రామం ఉంటుంది. ఇప్పుడు నిన్నారు అసలు తెలంగాణ అసెంబ్లీ ఊర్లు ఉన్నాయని తెలుసా ఎవరికన్నా? కుద్వాన్పూర్ అనే గ్రామం ఉన్నది తెలుసా? నందిపేటలో ఒక డిపో గురించి 5 రూపాయలు మేము చందాలు వేసుకుని తెలుసా ఈ దుర్మార్గులకు? కాబట్టి ఈరోజు ఆర్మూర్ నన్ను ఆశీర్వదించిన చేతులు, నా కోటేసి గెలిపించిన చేతులు నిరాశపరచను. ఈరోజు మీ బిడ్డగా చెప్తున్నా, ఈరోజు తెలంగాణనే మురిసిపోతుంది. మీరు నా గొంతుకు పానం పోస్తే నేను తెలంగాణ మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఈరోజు తెలంగాణని చైతన్యం వైపు దారులిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో నన్ను తప్ప ఇంకా రానున్న 3 సంవత్సరాలు ఇంకా తీవ్రత చాలా ఉంటుంది, డిగ్రీస్ పెరుక్కుంటా పోతుంది. నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కాబట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాం కాబట్టి నిరసన ఆ రకంగా ఉన్నది. రాను దీన్ని ఉధృతంగా చేస్తాం. 5 రూపాయలు చందా ఒక్కొక్కరు వసూలు చేసుకొని డిపో కోసం భూమి కొన్నారు. ఆ డిపో ఇప్పుడు సాధ్యమవుతుందా? డిపో సాధ్యం కాకపోతే మా భూమి మాకు ఇచ్చేయమంటున్నాం. మీరెవరు? మా కన్నీళ్లతోని 10 ఊర్లలో మేము రూపాయి జమ చేసుకొని 30 ఏళ్ళ కింద మేము ఒక బస్ డిపో కట్టుకుంటాము. ఆ బస్ డిపోలో 10 ఉద్యోగాలు వస్తాయి, 10 మంది పిల్లలకు సౌకర్యాలు అవుతుంది, 10 బస్సులు వస్తాయని మేము కోరుకుంటే 30 ఏళ్ళ తర్వాత నుంచి మా డబ్బులతో మీరు ఆర్టీసీ కంట్రోల్లో పెట్టుకొని దాన్ని తాకట్టు పెట్టుకొని ఆ డబ్బులతో కొడంగల్, మదిర, మంతెన, ములుగు మీరెట్లా ఉండబోతారు హుస్నాబాద్కి డబ్బులు? అదే అడిగాను. ఈరోజు ఆర్మూర్ మాజీ శాసనసభ్యుడికి మేము ఆర్టీసీ స్థలం లీజుకిచ్చి పాత బకాయిలన్నీ వసూలు చేసిస్తే ఆ డబ్బులు మీరెందుకు కొండపోతారు? మదిర, హుజరాబాద్, హుస్నాబాద్, కొడంగల్, ములుగు, మంతెన మీరెందుకు కొండపోతారు అని నేను అడుగుతున్నాను. మీరు మా డబ్బులు మాకు ఇవ్వండి, లేకపోతే రానున్న రోజుల కార్యాచరణలో కిరాయిలు మేమే వసూలు చేసుకుంటాం. ఒకవేళ కిరాయిలు మాకే రాకపోతే ప్రజలను స్వాధీనం చేసుకుంటాం ఆర్టీసీ ఆస్తులని. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్కి సంబంధించి గతంలో ఒక తీర్మానం జరిగింది. ఆ ప్రాంతంలో టూరిజం, ఎకో టూరిజంకి సంబంధించి మీరు నిధులు తీసుకొచ్చామని అప్పుడు తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో కూడా, గత అసెంబ్లీలో కూడా మాట్లాడారు. ఎక్కడి వరకు వచ్చింది? అది గత అసెంబ్లీలో మాట్లాడినాం కాబట్టి మాకు కాశ్మీర్ లాంటి ప్రాంతం ఉంది, బ్యాక్ వాటర్ ఉంది. మీ సోమశీల, కొల్లాపూర్లే కాదు, మీ దక్షిణ తెలంగాణ కాదు, అంతకన్నా అందమైన ప్రదేశం
సాయంత్రం అయితే ఎక్కడ లేని ఈ భారతదేశంలోనే లేదంత ఆహ్లాదకరమైన ప్రదేశం, దాన్ని టూరిజంగా డెవలప్ చేయాలని కానీ 2 కోట్లు మాత్రమే ఇచ్చారు, ఇంకా 200 కోట్లు కావాలి. మొన్ననే గత అసెంబ్లీ సమావేశాలలో టూరిజం మంత్రిని అడిగాము, జూపల్లి కృష్ణారావు గారిని, మీ బ్యాక్ వాటర్లన్నీ క్రూజులు ఎందుకు వెళ్తున్నాయి, మా పోచంపాడు బ్యాక్ వాటర్ల క్రూజ్ ఎందుకు వెళ్ళదు, మా ఆరుమూరు ప్రజలకు జీవనోపాధి ఎందుకు రాదు, నిరుద్యోగం ఎందుకు కంట్రోల్ చేయలేదు, నిధులు మై అయిపోయినాయి, నీళ్లు మై అయిపోయినాయి, దోసుకపోవడం మీ అంత అయిందని అడగడం జరిగింది. రానున్న రోజులు దాన్ని కూడా నిలదీస్తాం, అవసరమైతే ప్రజా ఉద్యమం చేపడతాం. ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా అంకాపూర్ గ్రామానికి మినీ హెల్త్ సెంటర్ కూడా ప్రారంభమైందని తెలిసింది. అసలు అది ఎక్కడి వరకు వచ్చింది, ఎన్ని నిధులు వచ్చాయి, దాన్ని అసలు అంటే ప్రారంభం దిశలో ఉంది కాబట్టి అది ఎన్ని రోజుల్లో దానికి శంకుస్థాపన? అది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు అడగడం జరిగింది. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అది మేము కాదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ఇక్కడ చాలా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఈసపల్లి, గగ్గుపల్లి, రామచంద్రపల్లి, మున్పల్లి, ఆర్మూరు, అంకాపూర్, ఇక్కడ హైవేస్ మీద యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ ఒక మార్కెటింగ్ సెంటర్ ఉంది, చాలా వేలాది కేసులు వస్తున్నాయి కాబట్టి అది ఎప్పుడో సంవత్సరం కింద అప్పటి నుంచి పెండింగ్ ఉంది. అధికారులు చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఇస్తామంటే, మరి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రే కదా, నేను కూడా ఎమ్మెల్యేని, ఆయన కూడా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని అడగడం జరిగింది. ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే ఆర్డర్స్ వచ్చేసి శంకుస్థాపన అవుతుంది. అతి త్వరలో కూడా అది కూడా ఐలాపూర్ హాస్టల్ ఎట్లనో ఇది కూడా నిర్మాణం జరుగుతుంది. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను, ఆర్మూర్ నియోజకవర్గం కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాజకీయాలకు వచ్చింది ఎవరి గురించో భజనలు చేయడం కాదు, ఇంకేదో చేయడం కాదు. ప్రజలకు కావాల్సిన విద్య, వైద్యము, వసతి గృహాలు, సౌకర్యాలు, ఉపాధి, ఇట్లాంటి సౌకర్యాల మీద కొట్లాడడానికి వచ్చాను. అవే విషయాల మీద ఫోకస్ చేస్తున్నాను. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఆర్మూర్ మున్సిపాలిటీ ఉంది. మీ జెండా ఎగరేస్తారా? చాలా మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆర్మూర్ ఒకటే మున్సిపాలిటీ తెలంగాణలో. మున్సిపాలిటీ మా ఇప్పుడు ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి ఎట్లా కొడంగల్ మీద ఎగరేస్తాడో మేము ఎగరేస్తాము, దాంట్లో ఏమున్నది. ఇప్పుడు వాళ్ళు కొడంగల్లో ఓడిపోతారని వాళ్ళు అంటున్నారు, ఆర్మూర్లోకి వెళ్తుందని కాంగ్రెస్ అంటున్నారు, బీజేపీకి వెళ్తుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంగీకరిస్తున్నారు, వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళకున్న మధ్యన వాళ్ళ గ్రూప్ తగాదాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బీజేపీని గెలవాలని వాళ్ళు మొక్కులు మొక్కుంటున్నారు. తిరుపతికి పాదయాత్ర పోతున్నారు కొందరు చెప్తున్నారు. మరి చూద్దాం. మేమైతే 100% ప్రజల అభిమానాన్ని చొరగొని, ఎందుకంటే ఆర్మూర్ ప్రజలకు కూడా చెప్తున్నాను, మీకు ఏ మాట ఇచ్చానో ఆ మాట మీద నిలబడ్డాను. ఒక దుర్మార్గును అయిన ఒక వ్యవస్థని, గుండాలని, రౌడీలను తరిమాను. ఇక్కడ అవినీతి అక్రమాలను కంట్రోల్ చేశాను, కబ్జాలు, కమిషన్లను కంట్రోల్ చేశాను. ఈరోజు మీ ఆడబిడ్డలు ఒకరోజు మీరే చెప్పారు, రాత్రి 12 గంటలకు ఇండ్ల ముందు వచ్చి బీరు బాటలు పలుకొట్టారని మీరే అన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో తాగి డ్యాన్సులు చేసిన మీరు అన్నారు. మాజీ శాసనసభ్యులు గంజాయి గ్యాంగులు అని మీరే చెప్పారు. అవన్నీ ఈరోజు కంట్రోల్ చేశాను. మైనారిటీలు ఆగడాలు కావచ్చు, లేకపోతే అర్ధరాత్రి ఉండే పెరికి టోటల్ కావచ్చు, ఈరోజు కంట్రోల్ చేశాను. మీరు ఆలోచించండి. మనం బతుకుదాం, శాంతిగా బతుకుదాం, ఆర్మూర్లో ప్రశాంతంగా బతుకుదాం, సహజ సిద్ధంగా బతుకుదాం, శాంతితో బతుకుదాం. అంటే మళ్ళీ ఈ కమలాన్ని ప్రేమించడం నేర్చుకోండి. ఈ కమలం ఒక్కటే మీకు గమ్యం అవుతుంది, గమనం అవుతుంది. ప్రశాంతమైన వాతావరణం, ఎవరు ఏ ఇబ్బందులు లేని, ఎట్లయితే డాక్టర్లు, యాక్టర్లు ఆ రకంగా మీరు బతకాలా. ప్రశాంతంగా బంగారు దుకాణ పోడు, బట్టల దుకాణ పోడు, రియల్ ఎస్టేట్ చేసుకుంటోళ్ళు. ఇంతకుముందు ఉన్న 25% కమిషన్లు ఇచ్చారు. ఈరోజు రియల్ ఎస్టేట్లో ₹1 కమిషన్ లేదు, ఆ డాక్టర్ల దగ్గర ₹1 వసూలు లేదు. నా అనుచరులు కూడా ఎక్కడ కూడా ఆగడాలు లేవు. కాబట్టి ఆర్మూర్ ప్రజలకు చెప్తున్నాను, మీరు నీళ్లు పోసి మొలిపించిన మొక్కని నేను, మీరు ఓటేసి నా ఆయుష్ని పెంచి నా గొంతుకు ఒక ధైర్యం ఇచ్చిన చేతులు మీవి. కాబట్టి మీ చేతుల్ని అడుగుతున్నాను. మళ్ళీ మీ గురించి ఎట్లయితే పాటుపడుతున్నానో నా అనుచరులను గెలిపించండి, చైర్మన్ని గెలిపించండి, ఆర్మూరు మున్సిపల్ మీద కాషాయ జెండా ఎగరనివ్వండి. ఇట్లా మొన్న కూడా 5 కోట్లు శాంక్షన్ చేయించాను. అలానే 43 కోట్లు అమృత శాంక్షన్ చేయించాను. 50 కోట్లు ఇంటర్నల్ రోడ్స్ వర్క్ నడుస్తున్నది. ఇట్లాంటి అభివృద్ధి ఇట్లనే ముందుకు సాగాల అనుకొని నన్ను మళ్ళీ నా అనుచరులని, మున్సిపాలిటీని గెలిపించండి. ఒక అభివృద్ధి చెందిన ఆర్మూరుగా తీర్చిదిద్దుకుందాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే అప్పుల రాష్ట్రంలో అయినా కానీ ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాను. అసెంబ్లీలో గలమెత్తాను, ముఖ్యమంత్రి దగ్గర నుండి ఆర్మూర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చాను. నాకు వేసిన ఒక్క ఓటు కూడా ఇబ్బంది కాకుండా ప్రతి వేసిన చేతికల్లా కూడా నేను సహాయం అందిస్తాను. ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తాను, సంక్షేమం చేస్తాను, ఆర్మూర్ అభివృద్ధి చేస్తాను. మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ పైన కాషాయం జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కమలాన్ని ప్రేమించండి అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.